నాకేం తెలియదు అన్నట్టున్నాడు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అసలు దీన్ని బయటకు తెచ్చింది, పోరాడింది బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు జనవరి 24వ తేదీ నాడు ఇదే తెలంగాణ భవన్లో నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని బయటకు తెచ్చి లేఖలు బయట పెట్టినా. చంద్రబాబు గారు లెటర్లు రాస్తుండ్రు, ఒక దిక్కు వాళ్ళకు పర్మిషన్లు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, ఏం నిద్రపోతుండ్రా, గడిబీక్తుండ్రా అని జనవరి 24, 2025 నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ భవన్ నుంచి విషయాలు బయట పెట్టినా. మేం బయట పెట్టినాక అప్పుడు బ్యాక్ డేట్లో ఈయన ఉత్తరాలు రాసుడు స్టార్ట్ చేసిండ్రు. అది కూడా ఒకసారి నేను మీకు చూపిస్తా. అది పెట్టు బాబు ఒకసారి. అసలు మనం ఎప్పుడు లేఖ రాసిన పెట్టినావా? మీరు చూడండి ఎప్పుడు రాసిండ్రు. జనవరి 24, 2025 నాడు ఫస్ట్ నేను ప్రెస్ మీట్ పెట్టినా. నేను ప్రెస్ మీట్ మధ్యాహ్నం 4 గంటలకు పెట్టినా. 4 గంటలకు నేను ప్రెస్ మీట్ పెడితే రాత్రి 8 గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి దాని మీద ఉత్తరం రాసిండు. బ్యాక్ డేట్ వేసి రాసిండు. బ్యాక్ డేట్ వేసి ఉత్తరం ఎప్పుడు రిలీజ్ చేసిండు? 4 గంటలకు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తే రాత్రి 8 గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి ఉత్తరం రాసిండు, ఏలేలే బనకచెర్ల ఆపాలి అని. ఎప్పుడు బీఆర్ఎస్ ముళ్ళు గట్టబట్టి పొడిస్తే, బీఆర్ఎస్ ప్రశ్నిస్తే 4 గంటలకు నేను పెడితే 8 గంటలకు బ్యాక్ డేట్ వేసి ఉత్తరం రిలీజ్ చేసిండు. నువ్వు 3 రోజుల కింద ఉత్తరం రాస్తే 3 రోజుల కిందనే రిలీజ్ చేయాలి కదా. 4ంటికి నేను ప్రెస్ పెడితే రాత్రి 8ంటికి నువ్వు రిలీజ్ చేసిన వెంటనే దొరికిపోయినావు, అడ్డంగా దొరికిపోయినావు. ఇది మొదటిది. తర్వాత 27వ తారీఖు నాడు నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఉత్తరం రాసిన, మీకు బాధ్యత ఉంది అని. 5 మార్చి నాడు బనకచెర్ల మీద సిద్దిపేటలో ప్రెస్ మీట్ పెట్టినా.